ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతంలో మరో కొత్త ఎయిర్పోర్ట్ రాబోతోంది. ఇప్పటికే మనందరికీ తెలుసు భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే కనుక కంప్లీట్ అయిపోతుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని మరో ప్రాంతంలో ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ అయితే కనుక రాబోతుంది. ఇప్పటికే ప్రారంభం అవుతున్నాయని చెప్తున్నారు పనులు కూడా. డిపిఆర్ అది రెడీ అవుతుంది. ఎక్కడ ఏంటని వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఏవియేషన్ మినిస్టర్గా కింజరపు రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెక్కలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన కేంద్రాల్లో కొత్త విమానాశ్రయాలకు కీలక అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 9 కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించగా మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్గా రాష్ట్ర వ్యాప్తంగా 9 కొత్త విమానాశ్రయ ప్రతిపాదనలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు కొన్ని చోట్ల భూసేకరణ టెండర్లు, మరికొన్ని చోట్ల సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఇక గతంలో ఈ ప్రణాళికలో భాగంగా గతంలోనూ కాకినాడ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు. మొదట కాకినాడ జిల్లాలోని అన్నవరం, తుని మధ్య గ్రీన్ ఫీల్డ్లో ఎయిర్పోర్టు నిర్మించాలని ప్రభుత్వం భావించినప్పటికీ కూడా అన్నవరం, తుని మధ్యలో ఇక అప్పటికి రైతులు వ్యతిరేకించడంతో అంటే భూమిని తీసుకోవాల్సి వస్తుంది కదా, భూమి సేకరణ అది ఉంటుంది. సో రైతులు వ్యతిరేకించడంతో పాటు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ ప్లాన్లో అయితే కనుక మార్పు రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట, నక్కపల్లి మధ్యలో గోపాలపట్నం వద్ద ఎయిర్పోర్ట్ నిర్మించాలని భావించిన ఆ ప్రతిపాదనను కూడా పక్కన పెట్టారు. అయితే ఇటీవల మళ్ళీ ఎయిర్పోర్టు పైన జరిగిన చర్చలో తుని, అన్నవరం మధ్య ఎయిర్పోర్టు నిర్మాణానికి కావలసినటువంటి డిపిఆర్ సిద్ధమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుని, అన్నవరం మధ్యలో. ఇక కాకినాడ సమీపంలో చూసుకున్నట్టయితే కాకినాడతో పాటు ఉప్పాడ, అనకాపల్లిలోని నక్కపల్లి జిల్లాలో పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్న కారణంగా ఎయిర్పోర్ట్ అవసరం ఉందని ఏర్పాటుకి రెడీ అవుతున్నారు. బల్క్ డ్రగ్ పార్క్, అలాగే ఆర్సెలర్ మిట్టల్, ఎన్టీపీసీ వంటి పరిశ్రమలు ఇక్కడికి రావడంతోనూ పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే కాకినాడ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు చేయడం అవసరమని భావించి ఈ క్రమంలోనే దీనిపైన దృష్టి సారిస్తున్నారు. తునికి 100 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అయితే ఉండడం జరిగింది. గతంలో ఈ భూములు అనుకూలంగా ఉండడంతో తుని ప్రతిపాదన రద్దయింది. ఇప్పుడు పాయకరావుపేట సమీపంలో నిర్మాణం పైన తిరిగి దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. అదే కనుక జరిగితే మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం దగ్గర మరో కొత్త ఎయిర్పోర్ట్ అయితే ఏర్పాటవుతుంది. ఇక ఈ కొత్త ఎయిర్పోర్ట్ను ప్రభుత్వ హోంమంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గం దగ్గర ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి ఎయిర్పోర్టు ఏర్పాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరంకు మధ్యలో ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం కూడా ఉంది. ఏది ఏమైనా కూడా మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గంలో అయిన పాయకరావుపేట దగ్గర ఎయిర్పోర్ట్ ఏర్పాటు జరుగుతుందా, లేదా తుని దగ్గర ఇక్కడ ఏమన్నా జరుగుతుందా, లేక గతంలో అనుకున్న విధంగా అక్కడ గోపాలపట్నం వద్ద, నక్కపల్లి మధ్యలో గోపాలపట్నం వద్ద చేస్తారనేది అయితే త్వరలోనే క్లియర్ అవనుంది. మొత్తానికి అయితే కనుక ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు. ఈ తుని, అన్నవరం మధ్యలో అయితే కనుక త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మరో కొత్త ఎయిర్పోర్ట్ అయితే కనుక రాబోతోంది.